ఇందిరాదేవి, సీతారామయ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్వప్న చేసింది ఇలాగా, తర్వాత అనామిక చేస్తుంది. ఏంటి ఇంట్లో పరిస్థితి ఎలా మారుతుంది? రాహుల్ పెళ్ళయ్యాక కూడా బాధ్యతగా లేకపోతే స్వప్న మరి అలాంటి పనే చేస్తుంది. స్వప్న చేసిన దీంట్లో తప్పు లేదు. కడుపుతో పుట్టిన అమ్మాయి అలాంటి పని చేసిందంటే రాహుల్ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. రుద్రాని అయినా చెప్పాలి కదా అని సీతారామయ్య ఇంద్రాణితో అంటూ ఉంటాడు. అవును బావ, రుద్రానికైతే అసలు కోళ్ళ మీద బాధ్యతే లేదు. ఏదో స్వప్న సాధిస్తుందని భయంతో ఉంటుంది కానీ తనకు అసలు బాధ్యతే లేదు. ఇక అనామిక అంటావా, అనామిక కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అనేది అంటూ ఉంటుంది. ఈ మధ్యన ఇంట్లో కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ధాన్యలక్ష్మి వల్ల ఇంట్లో చాలా ఎక్కువ గొడవలు అవుతున్నాయి అనేది ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వల్ల గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది సీతారామయ్య అంటే, అవును బావ, ఈ మధ్యన గొడవలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ధాన్యలక్ష్మి అనామిక వచ్చిన్నుంచి మరి ఎందుకు అనామిక చెప్పడం వల్ల మరి ఏమో కానీ ఎక్కువగా గొడవలాడుతుంది. అందరి మీదకి ఇరుచుకుపడుతుంది. ఈరోజు సుభాష్‌ని కూడా నా మొగుడిని మీరు ఎందుకు అన్ని మాటలు అంటున్నారని కూడా అన్నదంట. నా తమ్ముడిని అనే హక్కు కూడా నాకు లేదా అని సుభాష్ అయితే చాలా బాధపడ్డాడు అనైతే అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మికి ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు అని ఇందిరాదేవి అంటే, మనం చెప్పకూడదు, ప్రకాశంతోనే చెప్పించాలి అనేది అంటూ ఉంటాడు. ఇక రాహుల్‌కి అయితే ఒక బాధ్యత అప్పచెప్పి స్వప్నని బాగా చూసుకునేటట్లు చేయాలి. తర్వాత అనామిక, కళ్యాణ్ విషయాలు తర్వాత ఆలోచించవచ్చు. ముందు ధాన్యలక్ష్మిని మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండమని నువ్వు చెప్తూ ప్రకాశంతో చెప్పించు అనైతే అంటూ ఉంటాడు సీతారామయ్య. ఆ మాటలకి ఇందిరాదేవి సరే బావ అనైతే అంటూ ఉంటుంది.